హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కొబ్బరుండల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. చాలా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. పక్కా కొలతలతో చెప్పేస్తాను, చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. వాటిని సన్నగా తరిగి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పల్సిస్తూ. లేదు మీ దగ్గర తురిమే ఆప్షన్ ఉంటే తురుముకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి నాకు 3 గిన్నెలు అయిందండి. 3 గిన్నెల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తరుగు లేదంటే బెల్లం పౌడర్. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుమును కానీ బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని అంతా కరగనివ్వండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మరొక ప్యాన్లోకి స్ట్రైనర్తోని ఇది మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలుపుతూ పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ని తీసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మనకి లేత తీగ పాకం కంటే కొంచెం ముదురుగా పాకం ఉండాలి. అలానే మరీ ముదురు పాకం కాదండి, కొంచెం లేత తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం రాగానే ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరినంతా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచండి. నిదానంగా ఓపికగా కలుపుతూనే ఉండండి. 15 to 20 minutes టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది. యాడ్ చేసి అలా కలుపుతూనే ఉండండి. ఇది మనకి రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే కొంచెం కొబ్బరిని చేతిలోకి తీసుకొని ఒక ఉండలాగా చుట్టడానికి ట్రై చేయండి. అది ఉండలా ఫామ్ అయిందంటే రెడీ అయిపోయిందని అర్థం. లేదు విప్పుకుంటుందంటే మరొక 5 to 10 minutes అలా ఫ్రై చేస్తూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి చెక్ చేయండి. ఇలా ఉండలా ఫామ్ అయిపోయి అది విప్పుకోవట్లేదంటే అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. మరీ చల్లారనివ్వకండి, మరి డ్రై అయిపోయినట్టు అవుతుంది. కొంచెం మనం పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడే ఉండల్లా చుట్టేసుకోండి. మీకు కావాల్సిన సైజులో వీటిని రెడీ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా జ్యూసీగా టేస్టీ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.